చాటింగ్ కూడా చూపిస్తుంది 3 years నుంచి ఫ్రెండ్స్ అనుకుంటా వీళ్ళు ఫ్రెండ్సే వీనివి తీసుకొచ్చి మళ్ళీ అది కాలు చేసి ఇది ముక్తానక్క చేసి నువ్వేమేమో చెయ్యకు. ఎందుకు చెప్తున్నా కాదన్నా. ఇప్పుడు అజ్జు గారి ముందు నువ్వు చీప్ అయిపోయినావా? చీప్ ఎందుకన్నా అసలు మేము ఫ్రెండ్స్ కదా. ఏంది బాయ్ వీడియో నాకు అర్థమైతలేదు. ఆ పిల్ల ఎవరు పక్కన? ఎందుకంత భయపడుతున్నావురా నువ్వు? ఏంది ఆ వీడియో ఏంది మౌని ఏంది పిల్ల ఏంది బ్రేకప్ ఏంది అన్నీ వదిలేసి ఫస్ట్ నైట్ ఎందుకు అల్లాడు? సరేరా నైట్ ఎందుకు రాలే నైట్ నువ్వు వింటున్నాను మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఎట్లా కొట్టినారు తెలుసా ఓర్రా కొట్టింది వీడు మౌనితో రిలేషన్ ఉన్నాడా నీకు తెలుసా తెలుసు తెలుసా నీతో వీడు మౌనితో రిలేషన్ ఉన్నప్పుడు నీతో చాట్ చేస్తాడా అవును చాట్ చేసిండా చేసిండు మెసేజ్ పెట్టిండా పెట్టి మీరేమన్నా పర్సనల్ చాటింగ్స్ ఉంటాయా మీ ఏమన్నా ఒకసారి మాస్క్ తీయచ్చు కదా తీయండి. ఎందుకు మొన్ననే అంత ఒక వీడియో అప్లోడ్ చేసి మొత్తం బ్యాడ్ చేస్తే ఎవరు బ్యాడ్ చేసారు నువ్వు ఆ మౌనిని వదిలేసి ఈమెంట్ ఎందుకు పడుతున్నావు బాయ్? నువ్వు బాయ్ నేను ఎంత లవ్ చేస్తుందో నీకు అర్థమవుతుందా? డైలీ మా కళ్ళతో మేము చూస్తున్నాం బాయ్ ఆమె నీకు ఎంత లవ్ చేస్తుందో. ఫ్రెండ్స్ ఇప్పుడు నిజంగా మౌని వదిలేసినావా వదిలేసిన ఫిక్సా 100%? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అజ్జుతో మచ్చా తగ్గేదేలే రచ్చా. ఏమవుతున్నావు? ఏ చేసేకలకు అరవాలి తన్నాలి. ఇప్పుడు ఆ పిల్ల వల్లనే నువ్వు పిలిచి ఈడ నుంచోమనో నుంచున్నా మళ్ళీ నువ్వు కాదన్నా ఇగో ఆ పిల్ల అట్లా మౌని వచ్చి అట్లా చెప్పింది కదా ఇప్పుడు నేను ఇంటికి పోయిన తప్పు నాదే తప్పు అనుకుంటాడు అన్న ఎట్లా చేసినా నీదే తప్పు. ఆ పిల్లం కాదు నీ పిల్లకి పిల్లం. ఈరోజు బ్రేకప్ చెప్పి ఏమి ఎప్పుడు నుంచి తెలుసు నా ఫ్రెండ్ అన్న ఇప్పుడు ఇట్లా చేసేలోపు ఈ పిల్ల నీకు ఇంత క్లోజ్ ఉంటావు కదా నువ్వు ఇప్పుడు చెప్పినా లేదు నిన్న చెప్పిండు కూర్చోబెట్టుకుని అక్క చాటింగ్ కూడా చూపిస్తుంది 3 years నుంచి ఫ్రెండ్స్ అనుకుంటా వీళ్ళు ఫ్రెండ్సే అన్ని చూపించిండు. ఈమె సపోర్ట్ ఇప్పుడు ఈయనకి. ఇప్పుడు ఏం చేద్దాం? నేనేదో సపోర్ట్ రా నాకు రావాలన్న నాకు విల్లకి రావాలన్న గలీజ్ అనిపిస్తుంది అన్న నాకు రావాలన్న భయం వేస్తుంది నాకు ఇట్లా అనిపిస్తుంది తెలుసు ఎందుకు గలీజ్ అసలు మనం ఫ్రెండ్సే కదా చెప్పడానికి నీకేం బాధ? నువ్వు వీళ్ళకి రాకపోతే ఏమైతే తెలుసా నువ్వు నిజంగానే తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ నాకు అట్లా అంతనే కాదన్న అన్న నువ్వు ఆ రోజు మీ ఇద్దరు కూడా ఉన్నారు ఆ రోజు నాదే తప్పని ఎట్లా కొట్టారు నన్ను ఈ రోజు కూడా నీదే తప్పు. మళ్ళీ అన్న అనుకుని అట్లా ఈ కొడతాను రోజు కూడా నీదే తప్పు. ఆ పిల్ల అంత లవ్ చేస్తుంది అన్న ఇది చేసే ఫ్రెండ్ అని చెప్పట్లా డైరెక్ట్ తీసుకొస్తాడా? ఈమె సపోర్ట్ చేస్తుంది మళ్ళీ మంచిగా వీనికి. ఆమె నాకు ఫ్రెండ్ అవుతుందమ్మా ఫ్రెండ్ అయినా కానీ లవ్ చేసే అమ్మాయికి పొజిటివ్ అని ఉంటది పక్కా ఉంటది. ఏ అమ్మాయికి ఉంటది మరి ఇట్లా చేయడం కరెక్టా? ఇప్పుడు లవ్ లేదు కదా అంటే ఏం చేద్దాం అనుకో కొట్లాట కాదన్నా. ఇప్పుడు నిజంగా అబ్బాయిలు అందరు ఎట్లుంటారంటే ట్రూగా లవ్ చేసే అమ్మాయి ఎవరికి సెట్ అవ్వదు. కానీ కాలు మొక్త వీళ్ళకి రమ్మంటే రాను అంటున్నాడు. చేయకండి కదా నీకు పెంట పెంటనే అనిపిస్తే రావని. ఇప్పుడు ఆమె మైకంలో ఉన్నావు నీకేం అర్థం కాదు. పైనకి ఇప్పుడు ఫ్రెండ్స్ అనే చెప్తారు. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ అదొక రకంగా అయిపోతుంది. వీనివి తీసుకొచ్చి మళ్ళీ అది కాలు చేసి ఇది మొక్తానక్క చేసి నువ్వేమేమో చెయ్యకు అందరూ నీలాగా ఉండరు రా. కావేరిని మెయింటైన్ చేసుకుంటే ఇంకొకరిని మెయింటైన్ చేయడం అందరూ నీలాగా ఉండరు. అవతల సైడ్ ఉంది లడ్డుగాడు ఏమో నువ్వు అన్నకు చెప్పను ఈ పిల్ల వచ్చి అన్నకు చెప్తా ఉంటుంది సరే నేను అంతే కాదు మాట్లాడతాను నేను మాట్లాడుతా అన్నతో ఏం మాట్లాడతాను ఎందుకు రాని నువ్వు ఏం చెప్పాలి చెప్పురా? ఇప్పుడు ఆమె నా ఫ్రెండ్ అయితే అన్నకి ఏదో ఒకటి చెప్పు చెప్తా నేను కూడా అజయ్ కాల్ చేయండి. ఇప్పుడు ఏంటి నిన్ను విల్లాకి తీసుకొస్తాడంటనా? విల్లకి కాదు నాకు రా ఆమె నా ఫ్రెండే కదా విల్లకి రావద్దా మీ ఫ్రెండ్స్ ఎవరు రారా ఎందుకు తీసుకొస్తావురా? మౌని ఊరుకుంటారా? అలా నేను చెప్పిన క్లారిటీ మళ్ళీ నాకు కోపం తెప్పిస్తున్నారు ఏమేమో కథలు పడుతుంది. ఒక మాట చెప్తున్నా నువ్వు ఏం చేస్తున్నావు నీ మనసుకు తెలుసు. నాకు తెలుసా అన్న నేను మంచి చేసినా చెడు చేసినా నీ మంచిగా చేసుకో. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చీప్ కాకు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అజ్జు గారి ముందు నువ్వు చీప్ అయిపోయినావా? చీప్ ఎందుకన్నా అసలు మేము ఫ్రెండ్స్ కదా. అరే నువ్వు ఫ్రెండ్స్ అనే చెప్తావురా. స్టార్టింగ్ ఎవరైనా ఫ్రెండ్స్ అనే చెప్తారు. తర్వాత మౌన్ ఉందా నాకు తెలియదా చెప్పు. ఇప్పుడు అట్లనే చెప్తారు. మోని రాకముందు ఆమె యాక్సెప్ట్ చేయాలి కదా. నువ్వు ఆమెతో మాట్లాడుకో. నేను అజయ్కి ఫోన్ చేస్తాను.
ఎవరు మాట్లాడతారు అన్నతోటి? నేను మాట్లాడలేను అన్నతోటి. నేను మాట్లాడతా నీకు ఏమని మాట్లాడతావు అమ్మా నువ్వు? కదా ఫ్రెండ్స్ అనే చెప్తాం. అన్నా ఇగో రావణ్ గాడు వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొచ్చాడు. నువ్వు పెంట చేసి भाई बोलो किधर है? इधर इधर घर ऑफिस के पास వీడు నైట్ అంతా రాలే ఆఫీస్ కి. ఎవడు రావణ్ గాడు ఎందుకు నువ్వు భయపడుతుండు. వీడియో పడ్డది కదా వీడియో పడ్డది కదా ఒకటి. అవు ఏంది భయ వీడియో నాకు అర్థమైతలేదు. ఆ పిల్ల ఎవరు పక్కన? ఒకసారి నువ్వు ఇక్కడ రా మాట్లాడదాం. ఇగో ఏడ తెలుసా ఎగ్జాక్ట్ మన విల్లా వెనకాల గల్లీ ఉందా? ఆ గల్లీ కడుతున్నారా? కొత్త బిల్డింగ్ కడుతురా? కొత్త బిల్డింగ్ కడుతున్నారు. అదే కొత్త బిల్లా కడుతున్నాం చూడు మనం. కడుతు చూడు మీ ఇద్దరు కలిసి. మాట్లాడుకోరు నేను గమ్ములు వెళ్ళిపోతా. ఎందుకు వెళ్ళిపోతావు? అరే నువ్వు ఇంద్ర రావాలన్నా అర్థమైతే లేదు. నీ పెద్దోను రాను అన్న నీకు దీని మించి నేను ఏం చెప్పా? మా ఫ్రెండ్ అయితే ఈడు కూర్చోబెట్టుకుని అబ్బా, ఈ అమ్మాయిలు ఎవరో మస్తు అయితే పిల్లల. రాజన్ గాడు అట్లా ఒక అమ్మాయి లేదు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వండుకుంది. కాల్ చేసి ఫ్రెండ్ వాళ్ళు ఉంటే మళ్ళీ వీళ్ళు అనుకుంటారు. వేరే నాకు వాళ్ళు వీడియో కాల్ చేసి చూపించండి. చెప్పాను నాకు ఎందుకంత భయపడుతున్నావురా నువ్వు? నువ్వు తప్పు చేస్తున్నావు రావణ్. తప్పు చేస్తున్నట్టే భయపడుతున్నావు. ఆమె నీ ఫ్రెండ్ కదా మాకు తెలీదా? మాట్లాడతా పర్లేదు. లగాదో అంటే లగాదో. ఏ అన్న గల్లు లిమిట్ లో ఉండాలన్నా. ఆ పిల్ల ప్రతి దానికి అక్కలకు కూడా అనుమానం పెడితే ఎవరుంటారన్న? మౌని అక్కలతో కూడా అనుమానం పెడితే రేపు పొద్దున అది వాడు నమ్మకం ఇవ్వాలి ఆ పిల్లకి. చెప్తున్నాను కదా దానికి ఫ్రెండ్ పైల్వాన్ ఇంట్లోకి రావట్లేడు. मेरे ब्रदर से बात करो, मैं दूर से बात करो. अरे मैं आराम से बात कर दूंगी. क्या हुआ रे? ఎందుకు రాలే? ఏమైంది? ఫస్ట్ టైం ఎవరు అడుగు. ఎవరు చెల్ల? రావణ్ 3 years నుంచి మేము ఫ్రెండ్స్ అన్న. వీళ్ళు తప్పు అర్థం చేసుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్ అందరూ ఇంతే ఉంటారా? నేను ఫ్రెండ్సే అన్నా. నిజంగా బయట అంటున్నా నేను. అంతే అంటే ఫ్రెండేనా లేకపోతే ఫస్ట్ అని క్లారిటీ అడుగుతావు. ఓ నువ్వు కొడతా మొట్ట ఊకే కొట్టడానికి అమ్మని కైకు మారుతుంది. ఇద్దరు అరే నా తమ్ముడుగా అబ్బాయి మాట్లాడతా. ఏమైందిరా? ఏంది ఆ వీడియో ఏంది? మౌని ఏంది? పిల్ల ఏంది? బ్రేకప్ ఏంది? వదిలేసి ఫస్ట్ నైట్ ఎందుకు వెళ్ళాడు? సరేరా నైట్ ఎందుకు రాలే? నైట్ నువ్వు వింటున్నాను. లేదు లేదు ఆయనతో ఎందుకు ఇప్పుడు సీసీ కెమెరా తెప్పిస్తాను నేను. అయ్యో నిజంగానే నిజం చెప్పు. నిజంగానే నేను మా ఇంట్లోనే ఉన్నా. చెప్పు ఏడు పోయినా నైట్? నేను ఆడికి ఏదో ఆమెతో బ్రేకప్ అయింది నాకు బాగా. అవన్నీ కాదు నేను అడిగేది నైట్ ఏడు పోయినావు. ఏ ఫ్రెండ్? ఫోన్ చేయి. ఫోనే లేదన్నది కరీమన్. ఫోన్ నీ ఫోన్ ఎటు పోయి? నువ్వు పలిగిపోలేను. ఎట్లా పోయినా మా ఫ్రెండ్ అన్నింటికి డైరెక్ట్ వెళ్ళిపోయినావా? ఎవరు? ఏ పేరు? భయపడదురా. అరే నిన్ను అడుగుతున్నారా ఎక్కడికి పోయినావు? సరే నీకేమైనా అవుతుంది నా మొట్ట కూడా ఆటోలో వచ్చి గిటాబ్ చేద్దాం. ఎవరు అడుగుతారు? నన్ను మీ మమ్మీ అడుగుతా? మీ అడుగుతాడా? అడుగుతారా లేదా? మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఎట్లా కొట్టినారు తెలుసా? ఎవర్రా కొట్టింది? మేమే కొట్టింది మాట్లాడుతుంటే కొడుతున్నారు. అవునరా అక్క కాబట్టి కొట్టింది. పడవా? నేను కొడితే పడతావు కదా మళ్ళా. ఆమె కొట్టింది పడవా? నేను ఏమన్నా అన్ననేమో అడిగాను నన్ను ఒక మాట. అరే కొడతారు సరదా కొడతారు అక్కలు కాబట్టి. ప్రేమతో కొడతారు. కొట్టిన తెలుసా? పెద్దోళ్ళతో ఎట్లా మాట్లాడడం నేర్చుకో ఫస్ట్. ఏమంటాడు? ఆమె నా ఫ్రెండ్ నాకు వద్దు అన్న పిల్లని వద్దు అంటే మొహం మీద అనేస్తున్నాడు. ఆ పిల్ల మొహం మీదనే. ఆ రోజు బాయ్ ఆ పిల్లని కట్టి అది మౌని కనబడతలే. ఆ పిల్ల ఇంటికి వెళ్ళిపోయింది. ఏంటికి నాకు ఏం చెప్పారు? ఎందుకు నాకు అర్థం కాదు. నీకేం చెప్తారు బాయ్? పొద్దున పోతాడు మంచి టైంకి వస్తాడు. నేను చెప్పిన నైట్ వీడియో కొడతాడు. చెప్పు నైట్ లో జిమ్కి వెళ్తాడు. ఏదో బిజినెస్ పెట్టిండు. ఆ బిజినెస్ గురించి అంతా మొత్తం సెర్చ్ చేస్తుండు. ఇప్పుడు వచ్చిండు. ఈయనకి అన్ని చెప్పాలి కూర్చోబెట్టి. చెప్పాలి నేను నమ్మి మా మమ్మీ డాడీని వదిలేసి వచ్చిన. సో నన్నే వదిలేసేసిన వీడు అని చెప్పి ఇంటికి వెళ్తాను. అవురా అనే రాకముందు వదిలేసిన కదన్న. నాకు ఎవరు? ఏమే ఒక నిమిషం నువ్వేం మాట్లాడు. నువ్వు మాట్లాడుతాడు ఉదరు ఏ సైడ్ మీద అబద్ధం మాడద్దు. వీడు మౌనితో రిలేషన్ ఉన్నాడని నీకు తెలుసా? తెలుసా? నీతో వీడు మౌనితో రిలేషన్ ఉన్నప్పుడు నీతో చాట్ చేస్తాడా? చాట్ చేసిండా? మెసేజ్ పెట్టిండా? హాయ్ బాయ్ అయిపోయినా? ఫ్రెండ్ కాబట్టి మెసేజ్ చేసి నేను ఫ్రెండే. నేను ఫ్రెండ్ గానే అడుగుతున్నా చెల్లమ్మా. నువ్వు టెన్షన్ పడకు. నేను ఏం అడుగుతలే. నా డౌట్ ఏంటంటే లైక్ ఆ అమ్మాయి రిలేషన్ లో ఉన్నప్పుడే నీతో చాటింగ్ చేసిండా పక్కన?
రిలేషన్ కన్నా ముందు నుంచి మేము ఫ్రెండ్స్ అంట 3 years నుంచి ఫ్రెండ్స్ అంట మౌని మాట నేను ఏమంటారా మౌనితో రిలేషన్ ఉన్నప్పుడు ఈ పిల్ల చాట్ చేసిందా అది కావాలి అది రైట్ చాట్ చేసిందా ఈ పిల్ల చాట్ చేసిందా అట్లా ఎట్లా చాట్ చేసినారా నువ్వు మౌనికి తెలిసి ఇదంతా తెలియదు ఎప్పుడు తప్పుడు delete చేసేస్తాడు హీరో. ఎందుకు అట్లా మీరు ఫ్రెండ్సే కదా ఒక నిమిషం మీరు ఫ్రెండ్సే కదా సెకండ్ ఇచ్చుకోండి ఫ్రెండ్సే కదా మరి ఎందుకు చాట్ డిలీట్ చేస్తావు నువ్వు అడుగు ఒకసారి నువ్వు అడుగు తెలుసా అసలు డిలీట్ చేసాడు చాట్ అని అడుగు నాకు తెలియదు యాక్చువల్గా మనం ఫ్రెండ్స్ అయినప్పుడు నువ్వు ఎందుకు డిలీట్ చేయాలి ఇప్పుడు మౌనితో నేను ఇన్ని మాటలు పడదాం కాదు మీరేమైనా పర్సనల్ చాటింగ్స్ ఉంటాయా మీ ఏమైనా లేదు అక్కడ అంటే నార్మల్ పర్సనల్ చాటింగ్ అంటే ఎట్లా అంటే అరే మీ గర్ల్ ఫ్రెండ్ ఎట్లా అట్లా ఎప్పుడైనా అడిగినావా అంటే మీ మౌని గురించి కూడా అడుగుతుండేనా అడుగుతుండే మరి ఎందుకు చాటింగ్ డిలీట్ చేస్తున్నాను ఆమె చూసి అడుగుతుంది అన్నవాన్ని ఆమె అక్కలతో కూడా చాట్ చేయని ఆమెకు అంత పొసెసివ్నెస్ కొంచెం ఎవరు ఇగో ఏగలకైనా పొసెసివ్నెస్ ఉంటుంది కానీ ఆమెకి అక్కలతో మాట్లాడిన దాని పొసెసివ్నెస్ బాయ్ దాని చిన్నప్పటి నుంచి అంతే. మంది కానీ మంది నిన్ను పోయినప్పుడు కూడా మాట్లాడితే ఎవరు ఒకసారి మాస్క్ తీయచ్చు కదా తీయండి ఎందుకు మొన్ననే అంత ఒక వీడియో అప్లోడ్ చేసి మొత్తం బ్యాడ్ చేస్తే ఎవరు బ్యాడ్ చేసారు ఇప్పుడు నాకు ఎగ్జైట్మెంట్ ఉంది ఎవరు నువ్వు అని చెప్పి చూడాలనిపిస్తుంది అట్లా చెల్లమ్మా చూడొచ్చు అన్న కెమెరా ఆఫ్ చేయండి చూపిస్తా इसका पर्सनल उसका रहता जी వైసానా ఇజీ సరే ఠీక్ సారీ చెల్లమ్మా ఆ? ఏంట్రా ఏంద్రా చెప్పు ఓ ఇంకా బోల్ బాయ్ నీకు తెలుగు ఉందా ఇంతనైనా ఏం తెలియదు బాయ్ ఒక్క నిమిషం నీకు తెలుగు ఉందా చెప్పు బాయ్ నువ్వు ఆ మౌనిని వదిలేసి ఈమెంట్ ఎందుకు పడుతున్నావు బాయ్ నువ్వు బాయ్ నేను ఎంత లవ్ చేస్తుందో నీకు అర్థమవుతుందా డైలీ మా కళ్ళతో మేము చూస్తున్నాం బాయ్ ఆమె నీకు ఎంత లవ్ చేస్తుందో నాకు నీకేం తెలుసు ఇలా లవ్ గురించి తెలియదా ఇలా లవ్ చేసుకుంటా ఫ్రెండ్స్ నువ్వు కొట్టాలి మధ్యలో అర్థమైంది కాలు మొక్కుతాను ఇట్లా పెంట చేయకండి అన్న ఇప్పుడు మా అన్నకి తెలుసు ఎంత బాధపడతావు నీకు తెలుసా నీకు అట్లాంటి బాధలు కావాలా నాకు ఫ్రెండ్స్ వేరే బాధపడితే నీకు హ్యాపీ అంతే కదా వేరే బాధపడితే నీకు హ్యాపీ కదా నువ్వు ఆగిరా బాబు వీరికి సదస్సిస్తారు మీ ఎక్కడ కూడా కొడతావు అట్లా కొడతావు మిడిల్ కి వెళ్ళక అవసరం లేదు నీకు వాళ్ళు చూసుకుంటారు కదా వాళ్ళ దోస్తులు కాదనే సరే ఈ మనిషి సెట్ చేయి వీడికి చెల్లమ్మా ఏం మాట్లాడుతున్నావే అవన్నొద్దు కానీ మన ఆఫీస్కి వెళ్ళిపోదాం ఎందుకు ఇక్కడ రోడ్ల మీద ఇంటికి వెళ్ళాలి అదే ఆఫీస్కి వచ్చి వెళ్ళిపో ఒకసారి ఆఫీస్ చూసినట్టు ఉంటుందా ఎందుకు ఆ? ఎందుకు వద్దురా నేను తప్పు నీ చేస్తాను నిజాలేమో ఒక నిమిషం తెలిసేనా రేయ్ మంచిగా చూసినావు నాకు ఏమైనా తమాషాలు కనబడ్డా ఏమైనా తేడా జరిగిన అరే నేనేమంటున్నా అసలు అమ్మాయి గురించి తీస్తున్నా టాపిక్ నేను చెప్తున్నా ఫ్యూచర్ లా చేసినావు అనుకో చూస్తూ ఇక ఇప్పుడు నిజంగా మౌని వదిలేసినావా వదిలేసిన ఫిక్సా 100%? ఇప్పుడు ఈ అమ్మాయిలో చూసినావు లవ్ చేసాలన్న నా ఫ్రెండ్ ఎందుకు వదిలేసారు అన్న ఫ్రెండ్షిప్ అట్లా సడన్ గా లవ్ అంటే ఓడుకుంటారు చెప్పిండు కానీ పొసెసివ్ చూపిస్తుంది ఆ పిల్ల అన్న అంటే నాకు అర్థమైతలేదు చెల్లమ్మ నేను ఇప్పుడు దాకా ఇంత సంవత్సరం తిరిగినా నాకు ఎప్పుడు దాకా ఇగో అన్న మా ఫ్రెండ్ అని చెప్పి నువ్వు రాలేదు వాడు చెప్పలేదు కదా సడన్ గా ఈ అమ్మాయితో బ్రేకప్ అయిపోగానే నువ్వు రావడం ఏంది నాకు ఇదంతా తేడా కొడుతుంది ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే అగర్ ఆ అమ్మాయి కోసం నీ కోసం అమ్మాయిని వదిలేసినట్టు అది చాలా తప్పదు